హలో ఫ్రెండ్స్, బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్తో పాటు మరికొన్ని కరెంట్ అఫైర్స్ అని చూద్దాం ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా 1 by 1 చూద్దాం. ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 లక్షల ఉద్యోగాలు అంటూ అప్డేటు. హెచ్ఐసిలో ప్రారంభమైన బయో ఏషియా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి దుద్దెల చంద్రబాబు గారు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్ఆర్ మధ్య ఫార్మా కష్టాలతో భారీ ఎత్తున ఉపాధి అంటూ అప్డేటు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు, ఓఆర్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఫార్మా కష్టాలకు అభివృద్ధికి చేస్తున్నాం. వాటి ద్వారా 5 లక్షల ఉద్యోగాలకు అని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తెలిపారు. దేశంలోని తొలిసారిగా త్వరలో తెలంగాణ లైఫ్ సెన్సస్ పాలసీని తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు మరింత సులభమైనంతగా విధాన రూపకల్పన, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన దృష్టి సారిస్తామని మంగళవారం ఇక్కడ ప్రారంభమైన బయో ఏషియా 2020 సదస్సులో తెలిపారు. అలాగే మరొక అప్డేటు. 10వ తరగతి పరీక్షలు ఇక ఏటా 2 సార్లు అంటూ అప్డేటు. సిబిఎస్ఈ ప్రతిపాదన 2026 నుంచి అమల్లోకి. ఇకపై ఏటా 2 విడతలుగా 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని సిబిఎస్ఈ ప్రతిపాదించింది. అలాగే 2026 నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను మంగళవారం జన బహుళకులకి అందుబాటులోకి ఇచ్చింది. వీటిపై మార్చి 9లోగా అభిప్రాయాలు చెప్పాలని కోరింది. అలాగే ఫిబ్రవరి 15 నుంచి మార్చి 6 వరకు తొలి విడతగా, మే 5 నుంచి 20 వరకు 2 విడతగా పరీక్షలు జరపాలని ముసాయిదాలో పేర్కొంది. ఇంప్రూవ్మెంట్ కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ 2 విడతల్లోనూ పరీక్షలు రాసే అవకాశం ఉంది. ఇంప్రూవ్మెంట్ కోసం కొన్ని సబ్జెక్టులు మాత్రమే ఎంచుకునే సౌలభ్యం కూడా ఉంది. 2 విడతల్లోనే మొత్తం సిలబస్కు పరీక్షలు జరుపుతారు. 2 విడతలకు కూడా ఒకే పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తారు. ఎలాంటి మార్పులు చేయబోరు. ఈ 2 విడతల్లో సప్లిమెంటరీ పరీక్షలు కూడా పనిచేస్తాయని, వాటి కోసం మళ్ళీ ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించబోమని సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. 2026 ఫిబ్రవరిలో పరీక్షలు రాసే విద్యార్థుల జాబితాను 2025 సెప్టెంబర్ నాటికి తయారు చేస్తారు. ఈ జాబితాలో పేరు ఉన్నవారికి మాత్రమే 2026 మేలోగా జరిగే పరీక్షలకు అనుమతిస్తారు. ఒక్కసారి జాబితాను ఖరారు చేసిన తర్వాత సబ్జెక్టులు మార్చుకునే అవకాశం విద్యార్థులకు ఉండదని, ఒకవేళ సబ్జెక్టులకు మార్చుకోవాలని ఫిబ్రవరిలో జరిగే పరీక్షలో విడిచి పెట్టాల్సి ఉంటుంది. దానిని మీరు మేలోగా జరిగే పరీక్షల్లో రాయాల్సి ఉంటుంది. మొదటి విడతలో రాసిన సబ్జెక్టులను 2వ విడతలో రాయాల్సి ఉంటుంది. మొదటి విడత పరీక్షలు రాసిన తర్వాత ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వరు. మేలో జరిగిన పరీక్షలను పూర్తయిన తర్వాతే సర్టిఫికెట్లు ఇస్తారు. ఒకవేళ ఎవరైనా విద్యార్థి 2 విడతల్లో పరీక్షలు రాస్తే రెండింటిలో వచ్చిన మార్కులను సర్టిఫికెట్లు చూపిస్తారు. ఒకరు ఎక్కువ వచ్చిన మార్కులను పరిగణన తీసుకుంటారు. అయితే విద్యా సంవత్సరంలో ఒకసారి మాత్రమే ప్రాక్టికల్స్, ఇంటర్నల్స్ అండ్ అసైన్మెంట్స్ ఉంటాయని పేర్కొన్నారు. అలాగే మరొక అప్డేటు. 1.5 లక్ష రేషన్ కార్డులు అంటూ అప్డేటు. కోడ్ లేని 9 జిల్లాలకు 1.5 లక్ష రేషన్ కార్డులు అంటూ కోడ్ లేని 9 జిల్లాలకు ముందుగా జారీ. అలాగే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 26,000 అంటూ అప్డేటు. అలాగే వచ్చే నెల 8 తర్వాత మిగతా జిల్లాలో లబ్ధిదారులకు వచ్చే నెల 1 తేదీన కొత్తగా 1 లక్ష రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అర్హులైన పేదలకు ఎన్నికల కోడ్ లేని 9 జిల్లాల్లో ముందుగా పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. అలాగే కార్డులకు జారీ అనుమతి కోసం సీఎం వద్దకు పౌర సరఫరాల శాఖ ఇప్పటికే ఫైల్ పంపింది. అలాగే అక్కడి నుంచి అనుమతి రాగానే కార్డుల ముద్రణకు ఆదేశాలు వెళ్లనున్నాయి. ఏటీఎం కార్డు తరహాలోనే ప్రతి కార్డుపై యూనిక్ నెంబర్ ఉండనుంది. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల భాగంగా కొత్త రేషన్ కార్డులతో పాతవి 39.90 లక్షల కార్డులు కూడా డిజిటల్ కార్డులుగా పరిగణిస్తామంటూ అందజేసేందుకు గత 2 నెలల నుంచి కసరత్తు చేస్తుంది. ప్రజాపాలన గ్రామ సభలో ప్రజావాణి ద్వారా దరఖాస్తు చేసుకోలేని వారికి ఇటీవల మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటూ గడువు ఇచ్చింది. వెంటనే కార్డుల పంపిణీకి ప్రణాళికను చేసింది. గత పాలకులు చేసిన తప్పిదాలు తాము చేయబోమని, రేషన్ కార్డులు లేకపోవడంతో ఎంతో మంది పేదలకు ఆరోగ్యశ్రీ సేవలు, ఇతర ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నారని గ్రహించి కార్డులు అందజేసేందుకు ఏర్పాటు చేసింది. ఈ 6 నెలల క్రితం పౌర సరఫరా శాఖ అధికారులు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రంలోని రేషన్ పంపిణీ కార్డులకు జారీ విధానం అంటే చేశారు. అలాగే మరొక అప్డేటు. కాంట్రాక్ట్ అధ్యాపకులకు సుప్రీంకోర్టులో ఊరట. అధ్యాపకులకు క్రమబద్ధీకరణ వీటిపై ఇటీవల మిగిలిపోయిన 460
యొక్క డిగ్రీ కాంట్రాక్టుల అధ్యాపకులు, జూనియర్ కాంట్రాక్టుల అధ్యాపకులకు ఈ యొక్క నిరుద్యోగులకు సుప్రీంకోర్టు ఒక నవంబర్ 19న తెలంగాణ హైకోర్టు ఒక ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎస్ఎల్పి కేసు వేయగా ఓట లభించినట్టు డిగ్రీ కాంట్రాక్టు అధ్యాపకులకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిడి కొండల్ రెడ్డి గారు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసులో సోమవారం మొదటిసారిగా వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లుగా కొండలరెడ్డి తెలిపారు. మరొక అప్డేటు, రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు అంటే అప్డేట్ ఫ్రెండ్స్, చాలా మంచి అప్డేటు. అలాగే బీహార్లో విడుదల చేసిన ప్రధాని మోడీ 9 కోట్ల మంది లబ్ధిదారులకు ఖాతాల్లో 22,000 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను ప్రధాని మోదీ బీహార్ వేదికగా సోమవారం విడుదల చేశారు. 9.8 కోట్ల మంది రైతులు ఖాతాలో 22,000 కోట్లు జమ అయ్యి వీళ్ళు 2.41 కోట్ల మంది మహిళలు ఉన్నట్టుగా పేర్కొన్నారు. అలాగే బ్రాహ్మణ విద్యార్థులకు ఉచిత సివిల్ కోచింగ్. అలాగే ఎల్వి సుబ్రహ్మణ్యం, జ్వాల నరసింహారెడ్డి వెల్లడి. బ్రాహ్మణులు సాధికారత విద్యా ఉపాధి అవకాశాల లక్ష్యంగా బ్రాహ్మణ అధ్యయనం కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మాజీ సిపిఆర్ఓ వనం జ్వాల నరసింహారావు తెలిపారు. ఈ కేంద్ర కార్యాచరణ విధి విధానంపై సోమవారం శ్రీనగర్ కాలనీలో ఆయన నివాసంలో సమావేశమై నిర్వహించారు. ప్రముఖ కోచింగ్ సెంటర్లో సివిల్ సర్వీసెస్ పరీక్షను పూర్తి చేసి ఉచిత శిక్షణ ఇప్పిస్తామంటూ ప్రకటించారు. అలాగే మరొక అప్డేట్, వెబ్సైట్ 2020 దరఖాస్తు మార్చికి 1కి వాయిదా పడింది. నాన్ లోకల్ కేటగిరీపై స్పష్టత లేకపోవడంతో ఈ యొక్క అప్డేట్ వెల్లడించారు. అలాగే ఈ యొక్క పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఈ నెల 25న సాయంత్రం నుంచి ప్రారంభం కావాల్సిన టీజీ వెబ్సైట్ 2025 ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను అదిలోనే ఆటంకం ఏర్పడింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ సేకరించేందుకు వెబ్సైట్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ నాన్ లోకల్ కేటగిరీలో ప్రవేశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడం దరఖాస్తు ప్రక్రియను మార్చి 1కి వాయిదా వేసిందంటూ తెలిపారు. అలాగే మరొక అప్డేటు, ఇవి కరెంట్ అఫైర్ ఫ్రెండ్స్. మనం ఎవరైతే కరెంట్ అఫైర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే గ్రూప్ 3, అలాగే టీఎస్ హైకోర్టుకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా ఈ కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే 2024-25 కంపల్సరీగా చూసుకోవాలి. కాలుష్య దేశాల్లో భారత్ టాప్, బంగ్లాదేశ్ పాక్లో తొలి 2 స్థానాలు. ఐక్యూ 2020 నివేదికల వెల్లడి. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్య దేశాలలో భారత్కు 3వ స్థానం ఉన్నట్లు రియల్ టైమ్ గాలి నాణ్యత వివరాలను అందజేసే ఓపెన్ సోర్స్ సంస్థ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఐక్యూ వెల్లడించింది. 2024 సంవత్సరంలో సగటు ఐక్యూ 140తో బంగ్లాదేశ్ 115, ఐక్యూతో పాకిస్తాన్ మొదటి 2 స్థానాలు ఉండగా 111 గాలి నాణ్యతతో భారత్ 3వ స్థానంలో నిలిచింది. టాప్ 10లో మిగతా స్థానాలు ఉన్నవి, అవి చూద్దాం. టాప్ 10లో మిగతా స్థానాల్లో ఉబ్రయన్ 103, నేపాల్ 100, ఈజిప్ట్ 92, యుఏఏ 90, కువైట్ 89, తజికిస్తాన్ 89, కిర్గిస్తాన్ 87 ఉన్నాయి. అలాగే ఐక్యూ 50 లోపు ఉంటే కాలుష్యపరంగా సురక్షిత దేశాలుగా పరిగణనకి ఇస్తారు. అలాగే ఒక ఈజిప్ట్ మినహా టాప్ 10లో ఆసియా దేశాలు ఉండడం గమనం. ఐక్యూ విడుదల చేసిన టాప్ 5 కాలుష్య నగరాల్లో సింహ భాగం ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే టాప్ 12 స్థానాలన్నింటినీ భారత్ ఆక్రమించింది. ఐక్యూ 129తో దేశ రాజధాని న్యూఢిల్లీ ముందంజలో ఉండగా తర్వాతి స్థానంలో గ్రేటర్ నోయిడా 166 ఉంది. బంగ్లాదేశ్ రాజధాని అయిన ఢాకా 147 13వ స్థానంలో నిలిచింది. ఐక్యూ డేటా పరంగా భారత్లోని దక్షిణాది నగరాల్లో కొంతవరకు సురక్షితమైనవి అయినా రియల్ టైం దేశ డేటాలోనే మాత్రం దక్కన్, పీఠభూమి దిగువ ప్రాంతంలో టాప్లో ఉన్నాయంటే మంగళవారం తెలిపారు. అలాగే టాప్ 3లో ఉండగా ఏపీలో జమ్మలమడుగు, అలాగే చిత్తూరు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయంటూ అప్డేటు. ఇది ఫ్రెండ్స్, ఇది మరొక న్యూస్ పేపర్లో వచ్చింది. ఈ యొక్క కాలుష్య దేశాల్లో భారత్ టాప్ అని. కాబట్టి కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఫ్రెండ్స్, ఎవరైతే మీ లోకల్ జాబ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా విషయం చేయండి. కంపెనీలో వర్క్ చేయడానికి స్త్రీ పురుషులు కావాలను. జీతం 25,000 నుండి 30,000 వరకు ఇస్తారు. అలాగే వాళ్ళ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ ఉంది. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎవరికైతే జాబ్ కావాలనుకుంటారో వారికి ఈ వీడియో షేర్ చేయండి. మరొక అప్డేట్ వచ్చేసి ఒమేగా హోమ్ కేర్లో వృద్ధులను, పేషెంట్లు చూసుకుంటూ, పిల్లలను చూసుకుంటూ వర్కర్స్ కావాలను. ఫ్రీ ఫుడ్, ఫ్రీ వసతి ఉంటుంది. శాలరీ 20K ఉంటుంది. మీకు ఎవరైనా కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అలాగే మరొక అప్డేట్, అక్షరకు బెస్ట్ ఫీల్డర్ అవార్డు అంటూ కరెంట్ అఫైర్స్. ఇది భారత్ ఆటగాళ్లలో జోష్ నింపేందుకు టీమ్ మేనేజ్మెంట్ వరల్డ్ కప్ 2023 నుంచి ప్రతి మ్యాచ్లో అత్యుత్తమంగా ఫీల్డింగ్ చేసిన ప్లేయర్కు బెస్ట్ ఫీల్డర్ అవార్డుగా ఇస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలోని ఈ అనుభూతిని కొనసాగిస్తున్నది. పాకిస్తాన్తో మ్యాచ్కు సంబంధించిన బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుగా అక్షర్ పటేల్ను వివరించింది.
చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్లో బెస్ట్ ఫీలర్ అవార్డుగా 2023 సంవత్సరంలో తీసుకున్నది ఎవరు అంటారు. ఎప్పుడు మనం ఏ పేరు చెప్పాలి, అక్షర పండులని. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింత ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం, జనరల్ స్టడీస్ అంటూ తెలంగాణ చేత ఇవన్నీ కూడా మన బయోలో ఉన్న వాట్సాప్ ఛానల్ పెడతాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి మీ యొక్క ఇన్ఫర్మేషన్ చదవండి. ఓకేనా.